ఇప్పుడు బ్రహ్మకాండ చెప్పబడుతోంది. బ్రహ్మఖండం ఒక పరిశీలన. ఉత్తరాదిన బహుళ ప్రచారంలో ఉన్న గరుడ పురాణ ప్రతులను మేము పరిశీలించినంత వరకు బ్రహ్మఖండం అంత ప్రాముఖ్యత లేనిదిగా మా దృష్టికి వచ్చింది. చౌఖాంబా ప్రెస్ వారణాసి వారి ప్రతిలో కూడా పూర్వఖండము, ఉత్తరఖండము అని మాత్రమే ఇవ్వబడింది. పరిశిష్ట భాగంలో ఇచ్చిన విషయానుక్రమణికలో మాత్రము గరుడ పురాణ తృతీయాంశ బ్రహ్మకాండ ఏక్ విమర్శ అనే పేరిట డాక్టర్ శ్రీకృష్ణ జుగ్ను గారిచే ఓ 12 పేజీల వ్యాసం చేర్చబడింది. ఈ వ్యాసం ప్రతిపాదిస్తున్న అంశాల ప్రకారం మాకు కలిగిన అభిప్రాయాలు ఇవి. దీనిని జనామోదం దృష్ట్యా చూసినప్పుడు చాలామందిచే ఇది స్వీకరింపబడలేదని తెలుస్తోంది. కొన్ని సంస్థల ప్రచురిత ప్రతులలోనూ ఇది కనిపిస్తోన్నది. 29 అధ్యాయాలున్న ఈ కాండలో భాగవతం నుండి, ఇతర గ్రంథాల నుండి ఎత్తబడిన ఉల్లేఖనాలను బట్టి చూస్తే కేవలం విష్ణుధర్మ ప్రతిపాదనకై ఇది అదనంగా చేరి ఉండవచ్చునని తోస్తూ ఉన్నది. దీనిలో విష్ణువు అవతారాలు, ఉపాసనా విధానం బహుళంగా ఉన్నాయి. అసలు ఈ కాండ ప్రథమాధ్యాయంలోనే కొన్ని శ్లోకాలు పరివర్తింపబడినవిగా తెలుస్తోంది. అధిక పాఠముగా చేరినదంతా అదనపు చేర్పు. మొదటి 2 ఖండాలలో వినాయక, చండీ, శివ, గిరిజ, విష్ణువు, మాతృగణాల ప్రస్తావనలు, భక్తి ప్రకటన ఉండగా, ఈ ఖండంలో మాత్రము విష్ణు భక్తులకు సమానులైన భక్తులెవరూ లేరనే భావం ప్రస్ఫుటంగా ప్రతిపాదితమవుతోంది. అంతేకాదు, వైష్ణవేతర దేవతల పట్ల నిందాపూర్వక సంవాదం ఒకటి ఎవరి పుణ్యమో కానీ చేర్చబడింది. ఈ కాండను పైకెత్తడం కోసం దీన్ని చదివితే వేద పఠనంతో తుల్యమైన ఫలితం ప్రాప్తిస్తుందని చెప్పబట్టం జరిగింది. వేదం ఏ దేవతని నిందించలేదు, పైగా దైవాలన్నీ ఒకటే అని స్పష్టం చేసింది. వైష్ణవ ప్రాబల్యం అధికంగా ఉన్న కాలంలో ఈ ప్రక్షిప్త భాగం చోటు చేసుకుని ఉండవచ్చు. ఈ బ్రహ్మఖండం చివరి అధ్యాయం తత్వరహస్యం అనే శీర్షికతో ఉండి, గంగా మహాత్య వర్ణనతో కూడిన ఒక కథ, దినచర్య రీతిని చెప్పే అధ్యాయంలో తులసీ వందనం, గోసేవ, గోపోషణాది విధాయకాలను నొక్కి వక్కాణించింది. పాంచరాత్రాగమ సహితంగా పరమ భాగవతోత్తముల మహిమలను ప్రతిపాదించడం గమనిస్తే విష్ణు ప్రాధాన్యత, నామ సంకీర్తన పూర్వక తీర్థయాత్రాచరణము అనే వాటిని నిర్దేశించడానికేనని అర్థమవుతోంది. ఈ ప్రతిపాదనలకు ఊతం ఇవ్వడానికి అన్నట్లు అనేక గ్రంథాల సారం ఈ రూపేణా గ్రహించారని తోస్తోంది. లభ్యమైన ఇతర ప్రతుల నుండి మాకు లభించినంత వరకు బ్రహ్మఖండాన్ని కూడా దీనిలో చేర్చి మీ ముందు ఉంచుతున్నందుకు సంతసిస్తున్నాను అంటున్నారు వ్యాఖ్యాత. సాత్వికాది పురాణ విభాగము. శ్రీకృష్ణదేవుని సంపూర్ణ మహిమను కీర్తించే ఈ స్మరణంతో నారాయణి కథామృతాన్ని, లీలా వినోదాన్ని సౌనకాది మహర్షులకు వినిపించసాగాడు సూతుడు. ఋషి సత్తములారా, మీకిప్పుడు మోక్షకాండ అనే నామాంతరం కలిగిన బ్రహ్మకాండను వినిపించనున్నాను. ఇది ఒకానొకప్పుడు శ్రీకృష్ణదేవుని ద్వారా గరుడునికి వినిపించబడింది అంటూ నైమిషమున యాగాలు నరిస్తూ ఉన్న సౌనకాదుల వంక సాభిప్రాయంగా చూశాడు. సద్గోష్ఠిలో సహజంగా ప్రసక్తంగా వచ్చే చతుర్విధ పురుషార్థాలను జనావళి ఏ విధంగా పొందగలుగుతారనే ప్రశ్నకు సమాధానాన్ని కనుగొనే ప్రయత్నంలో భాగంగా తనను ఆశ్రయించిన 60,000 మంది ఋషుల వైపు తన ప్రసన్న దృష్టి ప్రసరిస్తూ సూతుడు ప్రవచనాన్ని ఆరంభించాడు. విప్రోత్తములారా, విష్ణుదేవునితో సమానులైన దైవతం ఉండడం కానీ ఉండబోవడం కానీ లేదు. అలాగే నాస్తి విష్ణోః సదృశం చ దైవతం, నాస్తి వాయోః సదృశో గురుశ్చ, నాస్తి తీర్థం సదృశం విష్ణుపద్యాః, న విష్ణుభక్తేన సమోస్తి భక్తః. శ్రీహరియే పరమదైవతం, ఆయనను మించిన దేవుడు లేడు. వాయుదేవుని మించిన గురువు లేడు. విష్ణు పాదోద్భవ గంగని మించిన తీర్థం లేదు. విష్ణు భక్తునికి సమానమైన భక్తుడు లేడు అని నొక్కి వక్కాణించారు. కలియుగంలో పురాణాలన్నిటికీ ప్రాధాన్యత మెండుగానే ఉన్నా, అన్నీ పుణ్యదాయకాలు, ముక్తిదాయకాలే అయినా విష్ణుభక్తి పారమ్యాన్ని ప్రబోధించే 3 పురాణాలు ప్రాచుర్యానికి వస్తాయి. 3 శ్రీహరికి ప్రీతికరమైనవే. అవి భాగవతం, విష్ణు పురాణం, గరుడ పురాణం. త్రీణ్యేవ ముఖ్యాని కలో నృణాం తు తథా విశేషో గారుడే కించిదస్తి. ముఖ్యంగా గరుడ పురాణం
త్రిఖండ సంయుతం. ఇందున్న బ్రహ్మకాండ మరీ విశిష్టం. ఈ కాండ వినడం భాగవతం వినడంతో పరిసమాన పుణ్యదాయకం. విష్ణుతత్వ వ్యాఖ్యాన దృష్టితో చూసినప్పుడు గరుడ పురాణమే శ్రేష్టమని మరోసారి స్పష్టం చేశాడు సూతుడు. త్రిమూర్తుల తారతమ్య నిరూపణ. శ్రీకృష్ణ గరుడ సంవాద రూపమైన ఈ తృతీయ కాండను సూతుడు సౌనకాదులకు వినిపిస్తూ ఉన్నాడు. సృష్టి రచన ఏ విధంగా సాగింది? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మధ్య తారతమ్యమేమిటి? మోక్షాన్ని పొందగల ఉపాయాలేమిటి అని గరుడుడు ప్రశ్నించాడు. ఈ ప్రశ్నలకు సమాధానంగా శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. పక్షిరాజా, ఈ సృష్టికి మూల కారణుడు అవ్యయుడు, సనాతనుడు అయిన శ్రీమన్నారాయణమూర్తి. ఆయన సర్వత్రా వ్యాపించి ఉంటువాడు. పూర్ణుడు అయినందున అన్ని అవతారాలు ధరించగలడు. అనేక రూపాలను ధరించిన ఈ జగత్తును ఏకరూపంగా చేసి ప్రళయకాలంలో తనలో విలీనం చేసుకుని శయనిస్తాడు. విష్ణువు లక్ష్మీదేవితో కూడి చిరస్థాయిత్వాన్ని కలిగి ఉంటాడు. అనగా ప్రళయమందు కూడా అతని ఉనికి ఉన్నట్లే కల్పపర్యంతం ఈ జగద్వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. ప్రళయకాలంలో జీవరాశులన్నింటినీ తన ఉదరంలోనికి ఆకర్షించి బ్రహ్మేంద్రాదులతో సహా అందరినీ తనలో విలీనం చేసుకుంటాడు. మనం తెలియవలసింది ఏమిటంటే రూపాలతో కానీ, గుణాలతో కానీ, అవతారాలతో కానీ, ఐశ్వర్యం అనగా విభూతులతో కానీ, వైభవంలో కానీ వేరువేరు రూపాలలో కనిపిస్తూ ఉన్న పరమాత్మ అభేద రూపుడు. విష్ణువు అందరినీ అన్నింటినీ తనలో విలీనం చేసుకున్నాక ఒక కల్పకాలం పాటు శయనిస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి పర్యంక వాసారూపమునందు ఉండి భగవానుని స్తుతిస్తూ ఉంటుంది. సాక్షాత్తు నీ ఎదురుగా ఉన్న నేను ఆయన అవతారుడనైన పరమాత్మను స్తుతిస్తాను. ఎందుకనగా నా ఉనికికి ఆయనే కారణభూతుడు. భూనభోంతరాళ అంతటా వ్యాపించి ఉన్న ఏకమాత్ర అద్వితీయుడైనట్టి బ్రహ్మము ఆతడే. అనంత నిరాకార గుణాదులు ఏవి పరిపూర్ణంగా లేకుండుట చేత ఆ మూల విరాట్ రూప బ్రహ్మమును తెలియడం ఇంద్రాగ్ని యమాది దేవతలే గ్రహించజాలరు. నిర్గుణ నిరాకార బ్రహ్మను తెలియగలవారే వేదవిధులు అనే పదానికి సార్థకత చేకూర్చు వారవుతారు. మహాపరాధ సంతి లోకే మహాత్మన్ సహస్రశః శతశః కోటిశశ్చ హరిశ్చ తాన్ క్షమతే సర్వదైవ నామత్రయ స్మరణ ద్వైకృపాళుః. లోకంలో జ్ఞానశూన్యత చేత జీవుల వల్ల వందలు, వేలు, కోట్ల సంఖ్యలో అపరాధాలు జరుగుతూ ఉంటాయి. అయినా శ్రీమన్నారాయణుడు పరమ కారుణ్యమూర్తి కనుక ముమ్మారు తన నామస్మరణ చేసినంత మాత్రముననే జీవుల మహాపరాధాలను సహితం క్షమిస్తాడు. కల్పాంతమున యోగ నిద్ర చాలించి విష్ణువు మేల్కొనవలసిన వేళ దేవతలందరూ ఆయనను స్తుతిస్తారు. సరస్వతీసుడవు, అంబకేశుడవు, శచీపతివి, గోబ్రాహ్మణ హితైషివి, ఋగ్యయుర్వేద ప్రియుడవు, పురాణమూర్తివి, శాస్త్రప్రియుడవు, నీవు జగత్తునంతటినీ అలుముకొని ఉన్న సకల అజ్ఞాన తిమిరావళిని దూరం చేయగల కరుణా సముద్రుడవు. ఈ రీతిగా సాగే స్థితిని విని యోగనిద్రను వీడి వైకుంఠుడు మేలుకొంటాడు. గుణత్రయ సృష్టి జడాదుల నిరూపణం. యోగనిద్ర నుండి మేల్కొన్నాక నారాయణునికి సృష్టి చేయాలనే ఇచ్ఛ జనించింది. పరమాత్మ ఎందుగల ఆ ఇచ్ఛాశక్తియే అనంత లౌకిక రూపమైన విశ్వం అనే తేజో సృష్టికి హేతువైంది. పూర్ణము నుండియే పూర్ణమోద్భవించదగును కదా. జగద్వీర్య స్వరూపుడైన పరబ్రహ్మమే సర్వత్రా సర్వకాలీన వ్యాప్తి చెందుతూ నిండి ఉన్న కారణంగా ఆయననే ఈశ్వరుడు అని కూడా వ్యవహరిస్తారు. అలాగే పూర్ణము నుండి పూర్ణమును మినహాయించిన పూర్ణమే మిగులుతుంది కనుక అదే సమయంలో ఏకకాలంలో ఇటు జీవులన్నిటి హృదయాలలోనూ సంచరించగలడు కనుక ఆయనను వాసుదేవుడు అని పిలుస్తారు. ఈ రీతిని విశ్వమంతటా తన మాయను వ్యాపింపచేసిన శ్రీమన్నారాయణుడు ఆ మాయలోనే సకల బీజాలను ప్రవేశపెడతాడు. వీటికి మూలమైన విష్ణువీర్యం 2 విధాలు. అచించ చించములనే పేర ఇదే స్త్రీ పురుష రూపాలను ధరిస్తుంది. ఇక లక్ష్మీదేవి త్రిగుణాత్మక. శ్రీ భూ దుర్గాదేవి స్వరూపిణి. రజసత్వ తమో గుణాలను మూడింటిని ఆ శ్రీహరి ప్రియ ధరిస్తున్నప్పటికీ రూపభేదమే కానీ వేరు కాదు. నారాయణుని త్రిగుణాత్మక రూపభేదాలే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ప్రకటితమైన మహత్తత్వం. అయితే గుణ వైషమ్య సృష్టి రీత్యా అన్ని ప్రాణులను బ్రతికించే మూల సాధనం
రజోగుణ ప్రాధాన్యత కలిగిన వాయువు. గుణసామ్య గుణ వైషమ్య భేదము నిరూపణము. శ్రీ లక్ష్మీ సమేతుడై శ్రీహరి మహత్తత్వం నుండి జ్ఞానక్రియా ద్రవ్యాత్మకమైన అహంకార తత్వాన్ని జనింపచేశాడు. ఈ అహంకార తత్వం నుండి హరుడు, ఆదిశేషుడు, గరుత్మంతుడు సృష్టింపబడినారు. ఈ అహంకార తత్వంలోనికి హరి తిరిగి ప్రవేశించి దాన్ని క్షోభకు గురిచేయటంతో మరికొన్ని తత్వాలు బయలువెడలాయి. అహంకార తత్వం తైజస, తామస, వైకారికాలనే 3 రీతులుగా ప్రకటితమైనది. అదే వైఖరి రుద్రునికి ఏర్పడింది. వీటిలో నుండి శ్రీమన్నారాయణుడు లోకమాత అయిన రమ్మతో కూడి 10 విధాలైన జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ సృష్టి చేశాడు. అవి చక్షు, స్పర్శ, రస, గ్రహణ, వాక్, పాద, పాణి, పాయు, క్షేత్ర, ఉపస్థలు. ఇక వైకారిక అహంకార తత్వాన్ని మధించి నారాయణుడు మనస్సుతో కలిసి ఏకాదశ సంఖ్యలో రుద్రులు, 12 రూప ఆదిత్యులుగా 10 మంది విశ్వేదేవులు, 50 మంది మరుద్గణాలు సృష్టించబడ్డారు. గంగా, మనువులు, మహర్షులు ఆ తర్వాత సృజింపబడిన వారు. సృష్టి గురించి సంక్షిప్తంగా వివరించాను అని పలికిన వాసుదేవుడు తన సృష్టి వలన ఉత్పన్నమైన వారందరూ తనను ఏ విధంగా స్తుతించారో వివరించాడు. బ్రహ్మాండాది ప్రాకృత వైకృత సృష్టి. గరుత్మంతుడు ఇలా అడిగాడు: ఈ బ్రహ్మాండ సృష్టి ఏ విధంగా జరిగింది? అన్నిటికీ తన దేహమునందే ఆశ్రయం కల్పించిన విష్ణు భగవానుడు స్వయంగా వారిలోనికి ఎలా ప్రవేశించాడు? ఒకదానితో ఒకటి సంబంధం లేని అన్ని రకాల తత్వాలకి ఆయనే కారణభూతుడై కీలకమైన కేంద్రీకృత రూపుడెట్లా అయ్యాడు? ఇవి నా సందేహాలు. కరుణతో వివరించవలసింది అనగా శ్రీకృష్ణుడు మందహాసం చేసి గరుడుని సందేహాలను నివృత్తి చేయడానికై ఇలా ప్రారంభించాడు: ఖగేశ్వర, శ్రీమన్నారాయణుడు అపార జలరాశిలోనికి ప్రవేశించడంతో అన్ని తత్వాలలోనూ గొప్ప కదలికలు కలిగాయి. కనుక సదృశమైన కాంతి కలిగినట్టి ఒక పెను అండాన్ని అనగా బ్రహ్మాండాన్ని 50 కోట్ల యోజనాల మేర విస్తరించేలా సృష్టించాడు. అంతే వైశాల్యమున్న ఒక బంగారు వలయాన్ని దానిపై సృష్టించాడు. ఈ బ్రహ్మాండం 7 వృత్తాలుగా విభజింపబడి పంచభూతాత్మకంగాను అహంకారాత్మక, త్రిగుణాత్మక మహత్తత్వాలతో విరాజిల్లింది. ఈ అండాన్ని ఆవరించుకుని ఉన్నది ఆకాశమే. దానికి మధ్యలో గలది విరజా నది. అతి పుణ్యప్రదమైన ఈ నది పరిధి 5 యోజనాలు. దీనిలో స్నానం చేయగల పుణ్యం లభించటం అంత సులభం కాదు. పురాకృత సంచితాతి సకల దుష్కర్మల పాపం నశించిన వారికే ఇది సాధ్యం. ప్రళయంలోనూ ఈ నది లయం చెందనిది. ఇది లక్ష్మీ రూపం. సృష్టి సమయంలో ఈ బ్రహ్మాండానికి అంతటికీ లోపల బయట క్రింద మీద అంతటా నిత్యస్థితుడై వ్యాపించి అండాన్ని స్థిరంగా ఉంచుతాడు. దీనిని ప్రాకృత సృష్టి అన్నారు. అవ్యక్తాదులతో సహా ఈ అండరూప విశ్వంలో జనించినవన్నీ ప్రాకృతం. బ్రహ్మాండ అంతర్వర్తి అయిన సృష్టి వైకృతం. ఆ సువర్ణమయమైన అండంలో 1000 సంవత్సరాలు శయనించిన పురుషోత్తముడే శ్రీహరి. ఆ సమయంలో జలరూప ప్రకృతిగా ఉన్నది లక్ష్మీదేవి. ప్రళయానంతర స్థితి ఇది. అనగా ఈ బ్రహ్మాండం ప్రకటితమై సువర్ణమయ కాంతులీనడానికి ముందు జలం లక్ష్మీదేవిగా, విద్య శయ్యగా, వాయుదేవుడు తరంగ రూపంగా ఉన్నారు. తమస్సు అంతా నిద్ర రూపంలోనే ఉంది. అది సృష్టికర్తకు రాత్రి కదా. వేదరూపుడైన శేషుడు మొదలగు వారు స్తుతించడంతో శ్రీహరి నిద్ర చాలించి చైతన్య రూపుడైనాడని అర్థం. ఈ నిద్ర అయినా చైతన్యమైన ఆ పురుషోత్తమునికి ఒక లీలా వినోదము, క్రీడ. శ్రీహరి నాభి నుండి హిరణ్యమయ పద్మం ప్రభవించింది. ఆ పద్మం అసంఖ్యాకమైన సూర్య తేజోరాశి పుంజం, భూదేవికి ప్రతీక. శ్రీమన్నారాయణుడు ఈ ప్రాకృత సృష్టికి భిన్నంగా చిదానందుడై ఉంటాడు. ఈ ప్రాకృత సృష్టి ఆయనకొక అలంకారం వంటిది. సృష్టి స్వరూపాత్మకం, స్వరూప భిన్నం అని 2 విధాలు. ఆ హిరణ్మయ పద్మం నుండి చతుర్ముఖ బ్రహ్మ బయలువెడలినాడు. తనను సృష్టించిన ప్రభువు ఎవరా అని 4 దిక్కుల వైపు చూసి పద్మనాళంలోకి ప్రవేశించాడు. కానీ అతడి సందేహం తీరలేదు. తపము చేయవలసినదనే శబ్దాలు మాత్రం విన్నాడు. అతడికి కర్తవ్యం అవగతమైంది. 1000 దివ్య సంవత్సరాల కాలం తన ప్రభు ఎవరో చింతిస్తూ తపస్సు చేయగా అతడి జిజ్ఞాస నెరవేరింది. శ్రీహరి అతడి అమోఘమైన తపస్సుకు మెచ్చి సాక్షాత్కరించాడు. బ్రహ్మ స్తోత్రం చేశాడు: చతుర్భుజ శ్రీవత్స చిహ్నాలంకార
కౌస్తభమణిధర నారాయణుడా, నీకివే నా ప్రణతులు. భక్తులకు సదా వసుడవు, పరమాత్ముడవు, పరబ్రహ్మ స్వరూపుడవు, జగదాధారుడవు, జ్ఞానసాగరుడవు అయిన నీవు నా అజ్ఞానాన్ని క్షమించి సదా నిన్ను సేవించుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించవలసింది. నా అహంకారం తొలగింపచేసి తరింపచేయ వేడుతున్నాను అని పలికిన బ్రహ్మ పట్ల కరుణామృత దృక్కులు ప్రసరించాడు విష్ణు భగవానుడు. హిరణ్య గర్భుడా, నా ప్రసాద గరిష్టత చేత నీవు ఇంతకు ముందు కల్పాలలో సృష్టించినట్లే దేవతలందరినీ సృష్టించు. దీనివల్ల నీకేమి ప్రయోజనం సిద్ధించకపోవచ్చు, కానీ ఆ ఆజ్ఞగా భావించి సృష్టికి శ్రీకారం చుట్టు అని ఆనతిచ్చాడు దామోదరుడు. హరి ఆజ్ఞ పాటిస్తూ మహత్తత్వము నుండి మొట్టమొదటగా బ్రహ్మదేవుడు సకల జీవరాశులకు ప్రాణపాత్రమైన వాయుదేవుని జన్మింపచేశాడు. సృష్టికి మొదటి పురుషాత్మకుడు వాయుదేవుడే అయినాడు. కుడి చేతి నుండి హరుడిని, ఎడమ చేతి నుండి అగ్నిదేవుడిని ఉద్భవింపచేశాడు. అట్లే బ్రాహ్మణి, భారతి అనే పేర్లున్న దేవీమణులను జనింపచేశాడు. అటుపైన ఇంద్ర, చంద్ర, మన్మథ, పర్జన్యాది దేవతలు సృష్టింపబడినారు. 100 మంది గంధర్వులు, యక్షులు, అప్సరసలు, ఇతర దేవజాతుల వారి సృష్టి జరిగింది. శతరూప మనువు, దక్ష, సావర్ణి, కశ్యప, అదితి, కుబేరుల జననం, ప్రజాపతుల సృజన బహురూపాలుగా విస్తరించింది. వశిష్ఠాది ఋషిగణం, పితృగణాలు, విద్యాధరులతో భిన్నస్థాయి గలవారు పుట్టింపబడినారు. ఖగపతి, ఈ ప్రకారం బ్రహ్మదేవుడు నా ఆజ్ఞ మేరకు నాకు ప్రసన్నం కలిగించేలా ఈ సృష్టినంతటినీ చేయగలిగాడు. ఈ సృష్టి కథనం విన్నా చదివినా బహుపుణ్యం. ఇదం పవిత్రమారోగ్యం, పుణ్యం పాప ప్రణాశనం, హరిప్రసాదజనకం, స్వరూప సుఖదాయకం.